హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారము. మనం గ్రూప్ 2 అండ్ 3కి రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసినాము. అందులో భాగంగా మనం ఇండియన్ జాగ్రఫీ సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాము. అందులో ఫిజికల్ ఫీచర్స్ అనే చాప్టర్ ఈరోజు కంప్లీట్ అవుతుంది. ఇంతకుముందు ఒక 12 మినిట్స్ వీడియో చేసినాం హిమాలయస్ గురించి కంప్లీట్గా. ఈరోజు క్లాసెస్లో మనం మిగిలిపోయిన టాపిక్స్ నార్దర్న్ హిమాలయస్ అయిపోయింది, నార్దర్న్ ప్లెయిన్స్, తర్వాత పెనిన్సులర్ సిస్టము, తర్వాత వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, తర్వాత కోస్టల్ ప్లేన్స్, థార్ డెజర్ట్ అనేది కంప్లీట్ చేద్దాము. ఇందులో ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మనం తీసుకుందాము. ఎగ్జామ్కి రిలవెంట్ ఉండి మోస్ట్ వచ్చేటివి. మన టెక్స్ట్ బుక్లో చాలా మ్యాటర్ ఉంటుంది, కాకపోతే అంత మ్యాటర్ గుర్తుపెట్టుకోకుండా ఓన్లీ ఎగ్జామ్కి రిలవెంట్ ఉన్న మ్యాటర్ గుర్తుపెట్టుకోనికే ఏమేమి పాయింట్స్ మనం తీసుకోవచ్చు అనేది ప్రీవియస్ క్వశ్చన్ బేస్ తీసేసుకొని మనం తయారు చేసినాము. సో ఈరోజు ఫిజికల్ చాప్టర్స్ ఉన్న మిగతా టాపిక్స్ కంప్లీట్ చేసేద్దాము. లెట్స్ గో. ఫస్ట్ నార్దర్న్ హిమాలయస్ కంప్లీట్ అయిపోయింది. నార్దర్న్ ప్లేన్స్ అంటే మనకు తెలుసు ఇండియా మ్యాప్లో ఇలా ఉన్నప్పుడు ఇది ఇక్కడ హిమాలయస్ కంప్లీట్ అయిపోయింది. దాని కింద దానికి హిమాలయస్ కింద ఉన్నది నార్దర్న్ ప్లేన్స్కి వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయి అంటే దీని లెంత్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 3400 కిలోమీటర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. దీన్ని డస్ట్ ఆఫ్ మౌంటైన్స్ అంటారు, ఎందుకంటే మౌంటైన్స్ కింద ఉంటుంది కనుక డస్ట్ ఆఫ్ మౌంటైన్స్ అని అంటారు. తర్వాత ఇందులో కొన్ని ప్లేన్స్ ఉంటాయి, కొన్ని మైదానాలు. ఇందులో ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్, ఇవి 4 ఉంటాయి. ఇందులో మైదానాల్లో బంగార్ అంటే ఓల్డ్ అల్లివియల్ సాయిల్ మైదానం అన్నట్లు. అంటే ఇందులో గమనిస్తే బంగారం అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే బంగారం అంటే పాతగా అయ్యే కొద్దీ బంగారం వాల్యూ పెరిగినట్లు, బంగారం అనేది పాతదానికి సంబంధించినట్లు. ఖాదర్ ఇది గుర్తుపెట్టుకుంటే ఇది అవసరం లేదు. బాబర్ అంటే బాబర్ అప్పట్లో మనం కొన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు రాక్స్తోన తయారు చేసడానికి గుర్తుపెట్టుకోవాలి. తెరాయి అంటే గడ్డి. తర్వాత రోహి అంటే ఫర్టైల్ ల్యాండ్ అనేది రోహి అంటారు. ఇవి కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ పదాలు అనేది కొంచెం ఇంపార్టెంట్, క్వశ్చన్ అడగవచ్చు. తర్వాత పెనిన్సులార్ సిస్టమ్ అంటే మన ఇండియా మ్యాప్లో నార్దర్న్ ప్లేన్స్ కింద ఉండేది పెనిన్సులార్. దాని గురించి చూసేస్తే ఇది ఇక్కడ మాల్వా ప్లాట్ తీసుకోవచ్చు. ఇది ఎంపీ మధ్యప్రదేశ్లో ఆ భాగంలో ఉంటుంది. దానిపైన ఆరావళి ఉంటుంది, దాని కింద వింధ్యా ఉంటుంది. దానికి లెఫ్ట్ సైడ్ నర్మదా నది, మాహి, ఈ నదులు అనేది ఇక్కడ నుంచి అనేది ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటాయి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ పెనిన్సులార్ సిస్టంలో. ఇక్కడ మనం మాల్వా ప్లాట్కి రైట్ సైడ్లో గమనిస్తే ఇక్కడ గంగా నది ఫ్లో అవుతుంది. గంగా నదికి కుడివైపు రైట్ సైడ్ రివర్స్ ఉపనదులు ఉంటాయి కదా మనకు. సిఎస్బి, కెన్ అంటే సి అంటే చీనాబు, ఎస్ అంటే సింధు, బి అంటే బెట్వా, కెన్ను, ఇవన్నీ గంగా నదిలో కలుస్తాయి. ఇక్కడ నుంచి యమునా వస్తుంది. ఈ పాయింట్ నుంచి మనం గంగా నది అంటాం. ఇక్కడ డైరెక్ట్ గంగలు కలిసేది సన్ను. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి, సన్ అనేది. కనుక ఇవి మాల్వా ప్లాట్కి ఉత్తర సైడ్లో ఇవి ఉంటాయి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఇది ఒకటి ఉందంటే, ఇది ఇంపార్టెంట్, 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఇక్కడ ఏంటంటే మాల్వా కింద నర్మదా నది, తపతి నది, పెన్నా నది అనేది దాని కింద ప్రవహిస్తూ ఉంటాయి. ఇప్పుడు వింధ్యా ఉంది కదా, వింధ్యా నర్మదా, తపతి, పెన్నాకి వీసా అంటే వింధ్యా, సాత్పుర పర్వతాలు, అజంతా పర్వతాలు. వీటి ఏ నది ఏ పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది అనేది క్వశ్చన్ వస్తుంది. దాన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ మనం రాసుకున్నాము నా తప్పే వీసా. ఇక్కడ నా తప్పే వీసా అనేది గుర్తుపెట్టుకున్నాం అనుకో, మనం కోడ్ డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా రాసేసుకొని ఇప్పుడు నర్మదా నది దేని మధ్యలో ప్రవహిస్తుందంటే వింధ్యా పర్వతాల మధ్యలో, సాత్పుర పర్వతాల మధ్యలో. ఇలా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంది. ఇదే అండి. తర్వాత ఇంకా ఆరావళి గురించి గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఓల్డ్ మౌంటైన్స్ అన్నట్లు, పురాతనమైనది, ఓల్డ్ అంటే చాలా ఏండ్ల క్రితం ఏర్పడ్డ పర్వతాలు అంటారు ఆరావళి అనేది. ఇందులో హైయెస్ట్ పీక్ అనేది గురుశేఖరు. ఆరావళి అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, రావాలి గురు అంటే గురువు గారు రావాలి అన్నట్లు, అట్లా మన షార్ట్ కట్ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత వింధ్యా పర్వతాలు అంటే వింధ్యా పర్వతాలు దేని మధ్యలో ఉంటుంది అని క్వశ్చన్ వచ్చింది అనుకో, మనకు తెలుసు వింధ్యా ఇక్కడ ఉంది, వి అంటే ఇక్కడ నర్మదా ఉంది, పైన మాల్వా ఉంది, మనం డిస్కస్ చేసుకున్నట్లు. అట్లా క్వశ్చన్ ఇట్లా ఫ్రేమ్ చేస్తాడు. సాత్పురలో ఎత్తైన గారు అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి దీని లెంత్ ఎంత. మన ఇండియా మ్యాప్లో ఇలా చూసుకుంటే ఈ సైడ్ మొత్తం వెస్టర్న్ ఘాట్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసి దీని
లెంత్ ఎంత అంటే 1600 కిలోమీటర్స్. తర్వాత దీని ఏరియా అంటే 1.6. తర్వాత ఇది ఎన్ని స్టేట్స్లో అంటే 6 స్టేట్స్లో. మనకు గమనిస్తే ఇక్కడ 6 కామన్గా వస్తుంది. అంటే ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం కన్ఫ్యూజ్ లేకుండా. తర్వాత డిగ్రీస్, మనకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ ఉంటుంది కదా, అందులో అడిగితే ఏ డిగ్రీ నుంచి ఏ డిగ్రీ వరకు ఉందంటే ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత దీని హైట్ ఎన్ని మీటర్స్లో ఎత్తులో ఉందా అంటే 900 to 1600 మీటర్స్ ఉంది. ఇది గ్రేటర్ అనే సింబల్ ఎందుకు పెట్టినా అంటే కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్తో కంపేర్ చేస్తే వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ హైట్ అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నార్త్ నుంచి సౌత్కి వచ్చేసరికి దీని ఎత్తు అనేది పెరుగుతుంది వెస్టర్న్ ఘాట్స్లో ఇది. తర్వాత పీకు, హైయెస్ట్ పీకు ఇందులో ఏది ఎత్తైన పీక్ అంటే అన్నాయిముడి 2695, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత నీలగిరి, ఇక్కడ నీలగిరి ఊటీ అంటారు కదా, ఆ ఊటీ దగ్గర తొడబెట్ట అని ఒకటి ఉంటుంది, అది ఒకటి పీకు దీని హైట్. కానీ హైయెస్ట్ అయితే ఇది అన్నాయిముడి. తర్వాత వెస్టర్న్ ఘాట్స్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్. వెడల్పు తక్కువ ఉంటుంది వెస్టర్న్ ఘాట్స్, పొడవు మాత్రం ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఇది వెస్టర్న్ ఘాట్స్ కంపేర్ టు ఈస్టర్న్ ఘాట్స్లో ఏంటంటే ఇందులో హైయెస్ట్ పీక్ జిందాగఢ ఉంటుంది అంతే. ఇంకా మిగతాయి మొత్తం దీనికి కంపేర్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు మనం. తర్వాత కోస్టల్ ప్లేన్స్, ఇంకా మనం గమనిస్తే 5th one వచ్చేసి కోస్టల్ ప్లేన్స్. మన సముద్రానికి ఆనుకొని ఉండే ఏరియా ప్లేన్స్లో కోస్టల్ ప్లేన్స్ అంటాం. ఇందులో వెస్ట్ సైడ్ 5 స్టేట్స్లో ఉంటుంది, ఈస్ట్ సైడ్ 4 స్టేట్స్లో ఉంటుంది. తర్వాత వెస్ట్ సైడ్ ఫామ్ అయ్యేది లాగూన్స్, ఈస్టరీస్ అనేది ఫామ్ అవుతుంది. అంటే సముద్రానికి పక్కన చిన్నగా ఇట్లా చిన్న నది ఏరియా లాగా కొంత ఏరియా ఫామ్ అయ్యేదని లాగూన్స్, ఈస్టరీస్ అంటారు. ఇక్కడ అంటే డెల్టాస్ అంటారు. డెల్టాస్ అంటే చిల్లిపోతుంది, సముద్రానికి కలిసే ముందు నది ఇట్లా చిల్లిపోయి ఇట్లా ఫామ్ అయ్యేదని డెల్టాస్ అంటారు. డెల్టాస్ అనేది ఈస్టర్న్ ప్లేన్స్లో ఫామ్ అవుతుంది. ఈ లాగూన్స్, ఈస్టరీస్ అనేది వెస్టర్న్ ప్లేన్స్లో ఫామ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఆ ప్లేన్స్ రకాలు ఉంటాయి. అందులో కచ్చు, కది అనేది ఎక్కడ ఉంటాయి, ఏ స్టేట్లో ఉంటుంది అంటే గుజరాత్. తర్వాత కొంకన్ ఏ స్టేట్స్లో ఉంటాయి అంటే మహారాష్ట్ర, గోవా. కెనరా కర్ణాటక, మలబార్ కేరళ. ఇట్లా బార్ అంటే ఆర్ అంటే ఇక్కడ కేరళకు. ఇలా ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి. కచ్చు, కదియా. కొరమండల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే తమిళనాడు. సర్కార్ అంటే ఏపీలో ఉంటుంది. ఉత్కల అంటే ఒడిస్సాలో ఉంటుంది. ఓ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. వంగ అంటే వెస్ట్ బెంగాల్. తర్వాత ఉత్కల వచ్చేసి ఇందులో వీలర్ ఐలాండ్, భితర్కనికా అనేది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. తర్వాత వీలర్ ఐలాండ్ అనేది మనం మిసైల్స్ టెస్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అది దాని గురించి పాయింట్. చిల్కా లాగున్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి లాస్ట్ది థార్ డెజర్ట్. మనకు తెలుసు రాజస్థాన్లో ఎక్కువ, రాజస్థాన్ చాలా వరకు ఏరియా వరకు అదే కవర్ అయి ఉంటుంది. ఇది వచ్చేసి డెజర్ట్లో ర్యాంక్ 18th ర్యాంక్. తార్ అంటే ఆర్ ఉంది కదా, ఆర్ అంటే మనకు ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్లో నెంబర్లో తీసుకుంటే ఆల్ఫాబెట్ని 18th అవుతుంది, 18th ప్లేస్ అన్నట్లు. ఇది ఏ స్టేట్స్లో ఉంటుంది అంటే రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్ స్టేట్స్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ థార్ డెజర్ట్కి వెళ్ళే కెనాల్ ఏంటంటే ఇందిరా కెనాల్. ఇది ఏ నదులు దీనికి హెల్ప్ చేస్తాయి అంటే బియాస్, సట్లెజ్. బియాస్లో ఎస్ ఉంది కదా, ఎస్ అనేది ఇక్కడ రాసుకుంటే సట్లెజ్ కూడా ఫామ్ అవుతుంది. ఇంకొకటి కన్ఫ్యూజింగ్ పాయింట్ ఏంటంటే ఇందిరా డ్యామ్ అనేది ఉంటుంది, ఆ డ్యామ్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఓకే, ఇవి మనకు ఫిజికల్ ఫీచర్స్లో ఈ టాపిక్స్ అయిపోయినాయి. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే పీక్స్ గురించి అడుగుతాడు. ఇక్కడ ఏ ప్లేసెస్లో ఏ పీక్ అనేది హైయెస్ట్ ఎత్తైన పీక్ అనేది ఎక్కడుంది అనేసి కొన్ని ప్లేసెస్ అడుగుతాడు, రిపీటెడ్ క్వశ్చనే. మన ఇండియా హిమాలయ సిస్టంలో చూసుకుంటే మన ఇండియాలో ఏది ఉందంటే K2 ఉంది. ఓకేనా, తర్వాత K2 మన కాంచన కూడా అనుకున్నాం, K2 తర్వాత కాంచన ఉంటుందని. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో సారామతి అని ఉంటుంది. మనకు తెలుసా సారా తాగి ల్యాండ్ పైన కింద పడ్డరని నాగాల్యాండ్లో ఉంటుందని. తర్వాత అండమాన్ నికోబార్లో శాడిల్ పీక్ అనేది ఎత్తు. అరావళి పర్వతాల్లో గురుశిఖర్ అనేది ఎత్తైన పర్వతాలు. తర్వాత వింధ్య పర్వతాల్లో అమరకంటక్. వింధ్య అంటే ఇట్ సౌండ్స్ లైక్ విద్య కదా, విద్య అనేది కంటకం చేయాలి, మనం నేర్చుకోవడం అంటాం కదా అట్లా. సాత్పూర్ అనేది దుగ్పూర్ అన్నట్లు. నీలగిరిలో తొడబెట్ట. వెస్టర్న్ ఘాట్స్ అన్నమలై, ఈస్టర్న్ ఘాట్స్లో జిందగఢ మనం డిస్కస్ చేసినాక. ఈ ప్లేస్లో ఈ పీక్స్ అనేది ఎత్తైన పీక్స్ అన్నట్లు క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు కనుక గుర్తుపెట్టుకోవాలి అందరూ. తర్వాత ఈ పైకి వచ్చేస్తే మనము ఇక్కడ TBP అని రాసిన, బీపీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే కేరళ కొరమండల్ ఏరియాలో
మనకి ఇక్కడ ఘాట్స్ ఉంటాయి. ఘాట్స్ అంటే రెండు పర్వతాల మధ్యలో రెండింటి ఏరియాస్ పర్వతాల మధ్యలో ఒక దారి ఉంటుంది కదా, అది ఘాట్స్. ఇక్కడ తాల్ ఘాట్, బాల్ ఘాట్, పాల్ ఘాట్ అని ఉంటుంది. ఇవి దేనికి రోడ్ అనేది అడుగుతాడు క్వశ్చన్. తాల్ ఘాట్ అంటే ముంబై నుంచి నాసిక్ వెళ్ళే ప్లేస్ అన్నట్లు. బాల్ అంటే ముంబై నుంచి పూణే. పాల్ అంటే పూణే నుంచి కోయంబత్తూరు. ఇక్కడ పాల్ ఉందిగా, పీ ఫర్ పూణే గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తాళ్ళు బాల్ ఘాట్ అంటే ముంబై నుంచి స్టార్ట్ అవుతాయి, ఏ ప్లేస్కి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇది ఈ రోజుతో ఇది ఫిజికల్ ఫీచర్స్ మొత్తం టాపిక్ అయిపోయింది. మనం ఇదే విధంగా మిగతా చాప్టర్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసేద్దాము. రివిజన్ కోసం యూజ్ అవుతుంది. మీరు అందరూ ఏ ఎగ్జామ్కి రాయాలని కానీ మినిమం పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ కాల్కి వెళ్ళినప్పుడు మనకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఫింగర్ టిప్స్ పైన ఉండాలి ఈ పాయింట్స్. ప్రతి ఒక్కరు ఏ టైంలో అడిగినా కానీ చెప్పగలిగితే మాత్రం మీకు మంచి అవకాశం ఉంటుంది, జాబ్ రానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.